కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులుగా మూడోసారి అసెంబ్లీలో జీవి ఆంజనేయుల ప్రమాణ స్వీకారం. ఏరువాక పౌర్ణమి పండుగ పురస్కరించుకుని రైతు కుటుంబాలకు సన్మానం. వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులుగా మూడోసారి అసెంబ్లీలో జీవి ఆంజనేయులు ప్రమాణ స్వీకారం చేశారు. భారత శాసనం ద్వారా ఎన్నికైన తనను సభా ప్రాంగణాన్ని గౌరవిస్తూ నియమ నిబంధనలకు కట్టుబడి తనకు ప్రజలు ఇచ్చిన బాధ్యతను శ్రద్ధగా ఆచరిస్తానని మూడోసారి అసెంబ్లీ సాక్షిగా ప్రమాణం చేస్తున్నామన్నారు. తనపై నమ్మకంతో అధికారం ఇచ్చిన వినుకొండ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తెలియజేశారు. జీవి ఆంజనేయులనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన జీవి ఆంజనేయులనే నేను సభా నియమాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ సత్యనారాయణ పిథాని. మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోల్ల అరుణ్ కుమార్ జన్మదిన వేడుకలు వినుకొండ నియోజకవర్గ మాల మహానాడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. త్రిపులార్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల్లో మానవ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ గ్రామ స్థాయి నుండి ఢిల్లీ స్థాయి వరకు మాలల పక్షాన ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పనిచేసి దళిత రత్న అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డులు అందుకొని నేటికి ప్రతి మండల స్థాయి నాయకులతో నిరంతరం అందుబాటులో ఉండే పోరాట పటిమ కలిగిన జాతీయ అధ్యక్షులు గోల్ల అరుణ్ కుమార్ అన్నారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని రాష్ట్ర కమిటీతో పాటు వినుకొండ నియోజకవర్గ కమిటీ కోరుకుంటూ రాష్ట్ర మాల మహానాడు తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని కేక్ కట్ చేసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. వినుకొండ నియోజకవర్గ వడ్డెర సంక్షేమ సంఘం వారు ఎన్ఎస్పి కాలనీ నందుగల సాయిబాబా గుడి ఆవరణలో నియోజకవర్గ వడ్డెర సంఘం కొత్త కమిటీలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వడ్డెర సంఘం నాయకులు వేముల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నియోజకవర్గ వడ్డెర సంఘం అధ్యక్షులు పల్లపు వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు బత్తుల నరసింహారావు, సెక్రటరీగా బత్తుల శ్రీను, మేస్త్రి సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ భక్తుల వెంకటస్వామి, ట్రెజరర్, 5 మండలాలకు చెందిన ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ కమిటీలను ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీలు రాబో 5 సంవత్సరాలు కొనసాగుతాయని కమిటీ తీర్మానించిందన్నారు. ఘనంగా పల్నాడు జిల్లాలో ఏరువాక పౌర్ణమి పండుగ సందర్భంగా రైతు కుటుంబాలకు ఘన సన్మానం చేయడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలువలపూడి రాము తెలియజేశారు. ఏరువాక పౌర్ణమి పండుగ ముగింపు సందర్భంగా పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం ఉప్పలపాడు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా సమితి ఆధ్వర్యంలో ఘనంగా రైతు కుటుంబాలను దుశాలువాలతో పూలమాలలతో రైతుల్ని సన్మానించడం జరిగింది. ఈ రోజు ఏరువాక పండుగ మహోత్సవాన్ని పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం ఉప్పలపాడు గ్రామంలో రైతు యొక్క ఉన్నతిని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా సమితి నుండి ఇవాళ నాడు నేడు రేపు అనే పద్ధతిలో ఒక పెద్ద జంటని, అలాగనే నేటి యువతరాన్ని, రేపటి తరాన్ని కూడా ఇవాళ ఉప్పలపాడు గ్రామంలో సత్కరించుకోవడం జరిగింది. మేము ప్రభుత్వానికి ఒకటే చెబుతున్నాం, నాడు అంటే 1980 ముందు పలానా ఊర్లో పలానా గోవిందయ్య గారో లేకపోతే సుబ్బారావు గారో అని పేరు చెప్తే ఆ రోజుల్లో అవునండి ఆయన పెద్ద రైతు, ముందు ఆయన పేరు చెప్పంగానే ఫస్ట్ చెప్పేది ఏంది అంటే ఎవరైనా నిజమేనండి గోవిందయ్య గారు మాకు తెలుసు, ఆయన పెద్ద రైతు, ఆయనకు 10 ఎకరాల భూమి ఉంది, ఆయనకు 2 గుట్టాలు ఉన్నాయి, అలాగనే ఆయనకి
గేదెలు అనేక పశు సంపద ఉందండి, పెద్ద రైతు అని చెప్పుకునేవాళ్ళు. అదేవిధంగా వాళ్ళకి పందిబెత్తులు ఉంటే పందిబెత్తులు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఆయన గురించి అడిగేవాళ్ళు, ఎందుకు అడిగారు ఆయన గురించి అని. ఆయనకి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయి ఉన్నాడో లేకపోతే వాళ్ళ అమ్మాయి ఉందో మేము ఇలా అనుకుంటే వాళ్ళకి ఇవ్వండి నెంబర్ 1 అని చెప్పేవాళ్ళు. ఇవాళ పలానా ఊర్లో పలానా గ్రామంలో పలాని ఆయన ఉన్నాడు అంటే ఎవరో నాకు తెలియదండి. ఏమో మీ ఊర్లో ఆయన పెద్ద రైతు కదా అంటే ఏమోనండి మేము లేచేలాక ఆయన పొలం పోతాడు, మేము వచ్చేలాక ఆయన నిలబోతాడు అని చెప్పే పరిస్థితిలో ఇవాళ వ్యవసాయం కుంటుపడిపోయింది. అంటే ఆ రోజులకి ఈ రోజులకి రైతుకు గ్రాఫ్ పెరగాల్సింది పోయి గ్రాఫ్ తగ్గుతూ వస్తుంది. ఎందుకు అంటే వ్యవసాయాన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినాయి. వ్యవసాయాన్ని గొప్పగా చెప్పడమే తప్ప గ్రామ స్థాయిలోకి వ్యవసాయం తీసుకెళ్ళట్లేదు. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.